మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని తెలిపారు. గొర్రెల స్కామ్ లో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. కేసీఆర్ హరీష్ రావుకు ముందుంది ముసళ్ల పండుగ అంటూ రఘునందన్ రావు హెచ్చరించారు. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చిరట పాపం. దానికి వెంకటరామ రెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గవర్నర్ హరీష్ గారికి ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు. సుమిత్ర, ఈ రోజు రఘునందన్ రావు మెదక్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్లి తన సొంత నియోజకవర్గం మెదక్ చేరుకున్నారు. మెదక్ చేరుకున్న సందర్భంగా ఈ రోజు బీజేపీ కార్యకర్తలు నాయకులు ఆయనకి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు మీద ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ దుబ్బాక ఎన్నికల్లో నన్ను ఓడించాలని 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు గొప్పలో పోయాడు, ఎగిరాడు. కానీ ఈ రోజున మెదక్ నుంచి గెలిచానంటే అదందరూ మీ చలవే. ప్రతి బూత్ అధ్యక్షుడు కూడా నాకు సపోర్ట్ చేసి ఈ రోజున ఇంత ఘన విజయం సాధించారు. భారత పార్లమెంట్ లో గొప్ప వాళ్ళ సరసన కూర్చునే అవకాశం కల్పించారు. మీరు జన్మలో తీర్చుకోలేదని చెప్తూనే మరోవైపు ఎప్పటి నుంచో వైరం ఉన్నటువంటి హరీష్ రావు మీద విరుచుకుపడ్డ సందర్భం చూసాం మనం. అదేవిధంగా యుద్ధం మొదలు పెట్టాం, యుద్ధంలో మనం గెలిచి తీరాల్సిందే అని కూడా ఈ రోజున హరీష్ రావు చెప్పాడు. మెదక్ మున్సిపాలిటీని ఈసారి ఎట్టి పరిస్థితి బీజేపీ గెలుచుకోవాలని కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రోజున ఆయన తనలో ఉన్నటువంటి ఆక్రోశం మొత్తం కూడా బయట పెట్టారు. ఏదైతే హరీష్ రావు దుబ్బాక ఎన్నికలను ఓడించారని చెప్పారు, కానీ ఎగిరినటువంటి హరీష్ రావుకి గట్టి సమాధానం నా కార్యకర్తలు ఇచ్చారు. ఈ రోజున మెదక్ నుంచి పార్లమెంట్ గా గెలిచే అవకాశం మీరందరూ కల్పించారు అని ఆయన పదే వ్యాఖ్యానించడం, అదేవిధంగా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని కూడా మనం గెలుచుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మనం యుద్ధాన్ని మొదలు పెట్టాం, ఈ యుద్ధాలు మనం గెలవాలని కూడా రఘునందన్ రావు చెప్పిన సందర్భంతో మనం చూసాం. ఇటీవల కాలంలో ఈ మధ్యనే ఒక దగ్గర నిన్న ఒక సందర్భంలో హరీష్ రావుతో కలుసుకున్నప్పుడు కూడా ఎదురు పడినప్పుడు కూడా ఇద్దరు కూడా పలకరించుకోవడం జరిగింది. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రం మనం యుద్ధం చేయాల్సింది మిగిలే ఉంది, మనం యుద్ధం చేస్తున్నాం. మనకి ఎవరైతే వైరుపక్షం ఉందో వాళ్ళ మీద మనందరం కూడా గెలిచి తీరాలని కూడా ఈ రోజు రఘునందన్ రావు పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు కనిపించింది. దుబ్బాక ఎన్నికల్లో అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టాడు వెంకటరామరెడ్డి. అయినా సరే మనం గెలిచాము, మనదే పై చేయింది, కార్యకర్తల కృషే పై చేయింది, డబ్బులు మద్యం ఏది కూడా పనిచేయలేదని కూడా రఘునందన్ రావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భాన్ని ఈ రోజు చూసాం. సుమిత్ర, అంటే పివిరావు కార్యకర్తల్లో జోష్ నింపే దాంట్లో భాగంగా వ్యాఖ్యలు ఏవైనా చేయొచ్చు, కానీ ఈడీకి సంబంధించి ఈడీ అధికారులు వచ్చారు, కేసు నమోదైంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అంటే ఆ వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు కేసీఆర్ దగ్గరికి వెళ్ళారని చెప్పడం, ఆయన ఏదైతే వ్యాఖ్యలు అది జిల్లాలో కొంచెం చర్చనీయాంశంగా మారింది. అంటే వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో హరీష్ రావుకు అదేవిధంగా రఘునందన్ రావుకు తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే సందర్భం చూసాం. దుబ్బాక ఎన్నికల్లో కూడా తనని ఓడించాలని శతవిధాల హరీష్ రావు ప్రయత్నించాడు, కానీ ఆయన నన్ను ఓడించలేకపోయాడు గతంలో. తర్వాత పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి వెంకటరామరెడ్డితో 1000 కోట్లు ఖర్చు పెట్టి ఓడించాలని చూశాడు, కానీ నేను గెలిచాను అంటే అదంతా కార్యకర్తల వల్లనే జరిగిందని, అదేవిధంగా మీరు ఇందాక అన్నట్టుగా ఈడీ వ్యవహారం కూడా ఆయన ప్రస్తావించడంతో ఈ రోజు జిల్లా అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. సుమిత్ర, థ్యాంక్ యూ పివి రావు ఫర్ ద అప్డేట్స్. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చిరట పాపం. దానికి వెంకటరామ రెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పరిస్థితి.
ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈయన ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు ఏం చెప్తారు మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా అదే సినిమాలో సిరంజీవి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్.